కానీ మీ బెన్ మీద కొంతమంది ఎలిగేషన్ పట్టుబట్టి 302ని 170 వరకు ఎక్కడ ఆల్టర్నేట్ చేస్తారని ఆ డౌట్తో చెక్ చేసేవారని మీ వాళ్ళు అంటుంటారు. అంటే రియాక్షన్ ఉంటుందండి. ఇప్పుడు ఇనీషియల్ ఫేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ మాకు అప్పుడు అనుభవం లేనప్పుడు స్టార్టింగ్లో ఉస్మానాబాద్లో నేను అరిచేవాడిని. ఇమ్మెచ్యూరిటీ వల్ల అరిచేవాళ్ళని, పనిష్మెంట్స్ చాలా ఇచ్చేవాళ్ళం మేము అప్పుడు. కానీ వన్స్ మాకు అర్థమైంది, సబ్జెక్ట్ అర్థమైన తర్వాత కొంతమంది సీనియర్స్ కూడా దిస్ ఇస్ నాట్ నీకేం కావాలి, కరెక్ట్ పని చేయాలి, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. అదంతలో వాళ్ళే కరెక్ట్ చేసేది ఉంటే నీకు అవసరం లేదు కదా. నీకుంది ఏంటంటే యూ ప్రొవైడ్ గైడెన్స్, యూ ప్రొవైడ్ లీడ్స్, యూ మానిటర్. తో మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలామంది చెప్పారు ఇట్లా మానిటర్ చేయాలి అవి అని చెప్పేసి. దాని తర్వాత దెన్ అతను 10 గంటలు పని చేయాలంటే మనం 12 గంటలు 14 గంటలు పని చేసేస్తే దెన్ వీ కెన్ గెట్ ద. కానీ మీ సర్వీస్లో ఎక్కడైనా పోస్ట్ తీసుకుంటే యూనిట్ ఆఫీసర్గా అప్పటికి గత ఆఫీసర్ దగ్గర బ్యాడ్ ఫెలో గుడ్ ఫెలో అని ఉన్న లిస్టుని తీసుకొని వాళ్ళ దగ్గర బ్యాడ్ ఫెలో అన్న వాళ్ళతోనే ఎక్కువ పని చేయించుకున్నవారు అనేది అంటే అదొక లెసన్ అండి. యాక్చువల్గా ఏమైందంటే ఇనిషియల్ అదే చెప్పాను కదా, ఇమ్మెచ్యూరిటీగా ఒక ఫస్ట్ అసైన్మెంట్లో బ్యాడ్ ఫెలోస్ ఎవరెవరు, ఈయన ఎల్లయ్య మల్లయ్య అందరిని అని చెప్పేసి చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి ఒక దగ్గర వేసాం. బ్యాడ్ ఫెలో అంటే యాక్చువల్లీ ఈజ్ అబోవ్ యావరేజ్ వర్కింగ్. సో అతను ఒక దగ్గర నేను అతను పోస్ట్ చేసిన దగ్గర పోయి చూస్తే అతను ఆ టైంలో అండి, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 92లో అతని దగ్గర పర్సనల్లీ ఎంటైర్ డిస్ట్రిక్ట్ క్రిమినల్స్ డైరీ అతని దగ్గర ఉంది. ఏదైనా లోకల్ క్రైమ్ బ్రాంచ్లో ఉండాలో అట్లాంటిది ఫోటో, అతని ఇన్సిడెంటు, అతని చుట్టాలు ఎవరు, ఎక్కడుంటాడు, ఏ మోడస్ ఆపరెండితో చేస్తాడు, ఏ గ్యాంగ్ వాళ్ళు మెంబర్స్ ఎవరు, వాళ్ళు అంతా సూపర్ పర్సనల్లీ హీ హ్యాస్ కలెక్టెడ్ ఆల్ దట్. నేను మాట్లాడాను కొంచెంసేపు, నువ్వు పర్సనల్గా ఇంత మేనేజ్ చేస్తా. సేమ్ థింగ్ మా లోకల్ క్రైమ్ బ్రాంచ్లో కూడా అంత లేదు ఇన్ఫర్మేషన్. అంటే అతనికి ప్యాషన్ ఉంది. బట్ అతను చెడ్డవాడని చెప్పేసి నేను అక్కడ పోజ్ చేసి ఐ సైడ్ ఐ హ్యావ్ టు చేంజ్ ద పర్స్పెక్టివ్ అగైన్. సో అతను తీసుకొచ్చి మాట్లాడిన తర్వాత నువ్వు ఒక హెల్ప్ చేయి నాకు అని చెప్పాను. రోజు వస్తారు మనుషులు, నేను ఇది ఇతను చేస్తాడు అతను చేస్తాడని పంపిస్తాను. నాకు తెలుసు పాసిబిలిటీ సక్సెస్ కావచ్చు లేకపోవచ్చు, నువ్వు మానిటర్ చేసి చేయాలి. సో దాంట్లో ఐ గేవ్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ అండి. బేసికల్ ఫ్యామిలీది పోలీస్ అంటే వదిలేస్తాం మాది కాదు. నువ్వు మాట్లాడు అంటే మామ, కాక, వహిని అంటే వదిన అట్లా అని చెప్పేసి ఆ కాలంలో ఒక 41 కేసెస్ సెటిల్ చేశాడండి. మ్యారేజెస్ 1 సంవత్సరం డివైడ్ అయిన వాళ్ళు, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిన వాళ్ళని ఊర్లలో పోయి వాళ్ళ కుల పెద్దని వాళ్ళని వీళ్ళని కలిసి అట్లెందుకు ఇట్లెందుకు అని సంజాయించేసి వాడికి ఆ మెచ్యూరిటీ ఉంది అంటే స్వతహాగా వచ్చిన విజ్డమ్ ఉందండి. దాంతో చేసి హీ డిడ్ ఫెంటాస్టిక్ వర్క్. సో దెన్ ఐ సెడ్ వీ కెనాట్ కండెమ్ ఎనీబడి, వీ హ్యావ్ టు లెర్న్ ద టెక్నిక్ టు గివ్ దెమ్ పర్టికులర్ ఏరియా టు వర్క్. మరి ఆయన ఎందుకు సార్ బ్యాడ్ ఫెలో అని పెట్టారు? అది అది నా ఇట్ వాజ్ మై రాంగ్ జడ్జిమెంట్, ఐ కెన్ సే దట్ మచ్. సార్ మీ డీసీపీ అప్పుడు ఏంటంటే చిన్న కొత్తగా వచ్చినప్పుడు ఎవరైనా 10 రూపాయలు తిన్నారంటే నిద్రపోయేది కాదండి. దుర్యోధనుడి గర్వభంగం ఉంటుంది కదా, నేను ఎందుకు వచ్చాను, ఎందుకు ఇన్ని నీళ్ళలో పడ్డాను అన్నట్టు. మనం ఊరెందుకు వదిలేసి వచ్చేసాము, సర్వీస్ ఎందుకు చేరాము, ఇక్కడ ఎందుకు వచ్చాము, ఇక్కడ మనం ఉండగా ఒక 10 రూపాయలు ఒకటి తింటే వాడికి అన్యాయం అయింది కదా అని చెప్పేసి నిద్రపోయేది. అదేనా నా అమ్మగారు చెప్పిన డైలాగ్ కూడా గుర్తుంది? లేదు, ఇది ఎక్కువ ఉండేది అనమాట. దాంట్లో దాని ఎక్స్టెన్షనే. అట్లా నిద్రపోయేవాడిని కాదు. సో ఐ యూస్ టు గో మోర్ ఫర్ పనిష్మెంట్. లేటర్ ఐ చేంజ్. పనిష్మెంట్ కాదు, మనం అవుట్కమ్ తీసుకోవాలి. వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ డిఫరెంట్ కదండి. ప్రైవేట్లో అంతే యూ క్యాన్ షో రెడ్ కార్డ్ అండ్ దే విల్ గో అవుట్. బట్ హియర్ సేమ్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బి దేర్. You have to ensure that he is not doing wrong thing and you have to ensure that he gives better outcome. ఓకే సార్, మా డీసీపీ తర్వాత సో దాంట్లో ఒకటి ఉస్మానాబాద్ ఒకటి ఉందండి ఇంట్రెస్టింగ్. ఈ రోజుకి స్టూపిడ్ ఉంటుంది అది, బట్ జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అది. ఒకరోజు మెమో వచ్చిందండి మాకు హెడ్ ఆఫీస్ నుంచి. మీకు? నాకు 3rd year అంటే మెమో అంటే చాలా పెద్ద థింగ్, నిద్రపట్టదు. ఏమంటే విత్ హూస్ పర్మిషన్ యూ హ్యావ్ స్టార్టెడ్ పేయింగ్ శాలరీ ఇన్ ఏ బ్యాంక్ అకౌంట్. సో కానిస్టేబుల్ శాలరీ అందరికి ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఒక బండి పెట్టేసేసి 2-3 సెక్యూరిటీ పెట్టి సైన్ చేయించుకొని డబ్బులు తీసుకొని సేఫ్గా అవన్నీ చేసేవాళ్ళు. 3 రోజులు ఎక్సర్సైజు, వీళ్ళంతా డబ్బులు అవంతా చూసి ఇది ఇట్లా మనం ఏదైనా చేయాలని. సో మా ఒక తాగుబోతు ఆఫీసర్ ఉండేవాడు, తాగుబోతు కానీ చాలా తెలివైనవాడు. సార్ దీనికి ఒక పని చేయొచ్చు, మనం అందరికి బ్యాంకులు ఇద్దాం అన్నాడు. 93లో అండి. ఇప్పుడు అంటే మనం ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ ఉంది. ఎట్లా చేస్తావంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఉంది సార్, అక్కడ మనం చేద్దాం అంటే వాళ్ళని అడిగితే వాళ్ళకి ఇవన్నీ చిల్లర అకౌంట్స్ ఇంట్రెస్ట్ లేదు. సార్ మీ అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాలో మా ఇది లేదు, బ్యాంక్ లేదు, యూ డూ సంథింగ్ ఎల్స్. సో వాడు మళ్ళీ ఇమ్మీడియట్ ప్లాన్ B1 రెడీ ఉంది. సార్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది అన్ని దగ్గర, వాళ్ళని అడిగాను ఆల్రెడీ,
దే ఆర్ రెడీ, యూ డూ అని చేసేసామండి, అయిపోయిందండి. Hmm. ఎవడో రాశాడు సార్ ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి మా వాళ్ళకి కంప్లైంట్. వాళ్ళు అడిగారు ఇది నేను దెర్ ఇస్ నో పర్మిషన్ గవర్నమెంట్, ఇది ఎట్లా చేయాలి. ఇంకొక సీనియర్ ఉండేది, అతను సీనియర్ అంటే వీళ్ళంతా వయసున్న సీనియర్. అదే సార్ నేను సొల్యూషన్ తీసుకొస్తాను పోయేసి వచ్చేసి, యూనిట్ కమాండర్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ హ్యాస్ టు డూ ఎవ్రీథింగ్ టు ఇంప్రూవ్ ద సర్వీస్ ఎఫిషియన్సీ. ఈ క్లాస్ కింద చేశానని పంపించేయండి సార్. అంటే కింద వాళ్ళు చాలా తెలివితేటలు ఉంటాయి సార్. ఉంటాయి అంతే వాళ్ళు. ఐ ఎంకరేజ్ దెమ్ టు టెల్, బట్ ఐ వాజ్ ఓన్లీ రెడీ టు గ్రాస్ప్ దేర్ విజ్డమ్. సో దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. కరెక్టే అది. లుకింగ్ బ్యాక్ ఇట్ లుక్ స్టూపిడ్, బట్ ఆ టైంలో అట్లా దానికి ఏమన్నా సార్ మేము రెస్పాన్స్ ఇస్తే ఏమనలేదండి. ఇంకా మిగతా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారా? లేదు, దే ఆర్ నాట్. సార్ డీసీపీ తర్వాత అండి? డీసీపీ తర్వాత అక్కడే అడిషనల్స్. ఇది డీసీపీ తర్వాత నేను ఇమ్మిగ్రేషన్కి వెళ్ళానండి, ఎఫ్ఆర్ఆర్ఓగా పనిచేశాను. సో ఎఫ్ఆర్ఆర్ఓ వాజ్ ఏ బిగ్ ఛాలెంజ్ యాక్చువల్లీ. అప్పుడే 2000లో లిబరలైజేషన్ అయిపోయింది, దెన్ ట్రాఫిక్ పెరుగుతూ ఉండింది బాంబేలో. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మన పరువు, దుబాయ్ నుంచి బాంబే రావడానికి ఎంత టైం పడుతుందో ఎయిర్పోర్ట్ నుంచి ఇమ్మిగ్రేషన్ క్లియర్ చేసుకొని పోవడానికి అంత టైం పట్టేది. సో అందరు తిట్టేవాళ్ళు ఇట్లా చేస్తాం అది ఇది అని చెప్పేసి. సో స్టాఫ్ ఇంక్రీజ్ చేయాలి, స్టాఫ్ ఏమో గవర్నమెంట్ తొందరగా ఇంక్రీజ్ చేయదు. సో యూఆర్ డూయింగ్ అది ఇది అని. సో నేను ఢిల్లీకి పోయి వచ్చేవాడిని, ఢిల్లీ వాళ్ళు శాంక్షన్ చేయాలి స్టాఫ్ని. 2-3 సార్లు పోతుంటే ఒక మెకిన్సీ సీనియర్ పర్సన్ కలిసాడు ఫ్లైట్లో. ఏం చేస్తున్నావు అదంటే ఇది ఇన్ఛార్జ్ అదంటే. దాన్ని ఆయన 2-3 ప్రశ్నలు వేసాడు. వాళ్ళు ఎప్పుడు శాంక్షన్ చేశారు, నువ్వు ఎన్ని ఏళ్ళు ఉంటావు ఇక్కడ అని. నేను 2.5 ఏళ్ళు, ఆల్రెడీ 6 నెలలు అయిపోయిందని చెప్పాను. ఎప్పుడు వాళ్ళు శాంక్షన్ చేస్తారు, ఎప్పుడు నువ్వు రిక్రూట్ చేస్తావు, ఎప్పుడు ట్రైన్ చేస్తావు, ఎప్పుడు అక్కడ డిప్లాయ్ చేస్తావు, ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తావు అన్నాడు. ఇవన్నీ పాసిబుల్ కాదన్న. బట్ ఎనీ హౌ ఐ హ్యావ్ టు డూ అంటే యూ డూ దట్, బట్ యూ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అని వదిలేసాడు ఆయన. సో నేను ఎయిర్పోర్ట్లో దిగేసేసి నేను ఆఫీస్కి కానీ ఇంటికి కానీ వెళ్ళలేదండి. అక్కడ ఎయిర్పోర్ట్లోనే ఇంకో ఆఫీస్ ఉంటుంది, అందులో వెళ్ళి కూర్చొని ఇది అయిన తర్వాతనే పోవాలి. మా వాళ్ళని పిలిచాం, మీరు అన్నారు కదా మాట్లాడతారని. వాళ్ళని ఇట్లా చెప్పారు, మనం ఏం చేద్దాం. సో అంతలో ఒక అతను చెప్పాడు, ఇప్పుడు ఆఫీసర్స్ ఉంటారు, కానిస్టేబుల్స్ ఉంటారు అక్కడ. కానిస్టేబుల్స్లో ఇప్పుడు మనం లేటెస్ట్ చేంజ్ అండి, అప్పటి నుంచి కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అండ్ వెరీ ఇంటెలిజెంట్. వాడు అక్కడ అవకాశం దొరకలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాడు. సార్ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి మనం తీసుకుందాము. ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ ఈజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్, దాంట్లో కానిస్టేబుల్ లేదని. సో దెన్ వీ గేవ్ ట్రైనింగ్, సెలెక్టెడ్ 100 మంది తీసుకొని 30 మంది దాంట్లో సెలెక్ట్ చేసేసి ఇంగ్లీష్ మాట్లాడడం, హిందీ మాట్లాడడం నేర్పించేసేసి వాళ్ళని కూర్చోబెట్టామండి ఎయిర్పోర్ట్లో. దెన్ దట్ మోడల్ ఈజ్ స్టిల్ టేకెన్ నౌ. సో దట్ వాజ్ ఫెంటాస్టిక్. అప్పుడు హోల్ వరల్డ్లో మనది ఫాస్టెస్ట్ ఆ టైంలో కూడా బాంబే ఎయిర్పోర్ట్. సార్ ఇమిగ్రేషన్ తర్వాత అండి? ఇమ్మిగ్రేషన్ తర్వాత ఐ కేమ్ టు ఇదండి అడిషనల్ కమిషనరు. అడిషనల్ కమిషనర్ తర్వాత వెంట ఇది ఐజీ లెవెల్లో ఐ వెంట యాజ్ ఆన్ డెప్యుటేషన్ అండి. మన దగ్గర ఆరోగ్యశ్రీ ఉండింది. సో సేమ్ థింగ్ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు స్టార్ట్ చేస్తామంటే దెన్ ఐ సెడ్ ఓకే ఐ విల్ స్టార్ట్ అండ్ గో అని. దాంట్లో 2 ఏళ్ళు పనిచేసేసి ఐ రిటర్న్ బ్యాక్. దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఆ టైంలో వి స్టార్టెడ్ దిస్. ఇప్పుడు మనకి హెల్త్ ఏదనే బెనిఫిట్ కావాలండి, యూ ఆర్ గోయింగ్ ఆన్ ద సిస్టమ్. సో దట్ పర్సన్ ఆన్సర్స్ మీరు చేస్తారు. సో మేమేం చేసామంటే ఒక 10 మందిని రిక్రూట్ చేసి నేను పక్కన పెట్టాను. ఎవరి నెంబర్ వచ్చినా కానీ వాళ్ళకి ఫోన్ చేయాలి. వదిన గారు మీరు ఇక్కడ పోయారు గాంధీ హాస్పిటల్లో, మీకు ట్రీట్మెంట్ అయి బాగైందా, ఏమైనా హెల్ప్ కావాలని. దానికి ఆన్సర్ చెప్పడంలో మనకు అర్థమవుతుంది ట్రీట్మెంట్ అయిందా, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా, మెడిసిన్స్ అడుగుతున్నారా, అది. సో దట్ వాజ్ ఫెంటాస్టిక్ ఎక్స్పెరిమెంట్.